నేనేంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటోళ్ళు ట్రెండ్ క్రియేట్ చేసుకోవాలంటే లైమ్ లైట్ లో ఉండాలని కోరుకుంటారు. అది లేకపోతే ఒక డిప్యూటీ స్పీకర్ ఎప్పుడన్నా నేను మాటలు మాట్లాడడం సైలెంట్ గా ఉంటారు, స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు మనకి ఇద్దరు కూడా పబ్లిసిటీ బాగానే పొందేవాళ్ళు, కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసేవాళ్ళు. స్పీకర్లు అసలు అట్లాంటివి చేయకూడదు, వీళ్ళు చేసేస్తున్నారు. అంటే ఏంటి, అటెన్షన్ సీకర్ అని అనొచ్చు, లేదంటే లైమ్ లైట్ లో ఉండాలని కోరుకునేటటువంటి పొలిటీషియన్ అని అనొచ్చు. అట్లాగే సాగుతుంది. ఇలా సాగే మనిషికి అట్లాగే ఎవరు అవాయిడ్ చేస్తారు. వైసీపీలో అయిన కోపం కూడా అదే. ఈనాడు జ్యోతి అన్ని రాస్తాయి, జగన్ తిడతాయి. అదే జగన్ పొగిడితే సాక్షి వాడు కూడా రాయడు. కాబట్టి ఆయనకి తిట్టడం బిగించేసి నుంచి అటెన్షన్ సీకింగ్ బాగా కుదిరింది. ఇప్పుడు హిందూ ఇష్యూ తీసుకున్నాక, మొన్న రామాలయం ఇష్యూ తీసుకున్నాక, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని వీరాభిమానులు కూడా, హిందుత్వ వీరాభిమానులు కూడా ఈయన అభిమానించడం బిగించేశారు. క్యూలు కట్టి వెళ్తున్నారు. ఇప్పుడు హిందూ పోరాటాలు చేసేటటువంటి వాళ్ళు బీజేపీని ఎందుకు ప్రేమిస్తారు? అదొక్కటే హిందుత్వ పార్టీ అని. నాయకులు ఎవరైనా హిందుత్వ భావజాలను నెత్తిన పెట్టుకుంటే మేము వచ్చి నీ వెనకాల ఉంటాం అన్నట్టు ఇప్పుడు రఘురామకృష్ణరాజు వెనకాల. ఇది రఘురామకృష్ణరాజు కూడా ఒక కొత్త శక్తి వచ్చింది. అంటే దీనివల్ల ఎంతవరకు ఇండివిజువల్ స్ట్రెంత్ గెయిన్ అవుతుంది ఆయనకి? అంటే పబ్లిక్ లో ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని ఆయన అట్రాక్ట్ చేసినట్టు. ఇదివరకు ఏంటి, నెగిటివ్ క్యాంపెయిన్ ద్వారా జగన్ వ్యతిరేక శక్తులకు ఒక హీరో. అవును, ఇట్ ఈస్ ఎ టెంపరీ టాపిక్, బట్ నిరంతర యజ్ఞం ఇది. అవును అవును, ఇట్లాంటోడు హిందువుల కోసం పోరాడతాడు. రెండవది అప్రెస్డ్ సెక్షన్ అని మనం ఎస్సీ ఎస్టీ రియల్